Do you think Muslims will open doors for strangers? Muslims will cook for strangers? We are betting our credit cards. నువ్వు గనక ఒక రంజాన్ స్ట్రేంజర్స్ని పెట్టి టేబుల్ మీద పెడితే ఎంతన్నా స్వైప్ చేసుకో అనేది. అయ్యో మీరేంటని కింద ఉన్నా అంటే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఉంది. మెహమాన్ ఆరాయనా ఆల్ ద గెస్ట్ వర్ హిందూస్. నాకు ఇప్పటికీ చెప్తే ఇప్పుడు మీరు చూస్తే గూస్ బంప్స్. ఇట్ ఈస్ సో స్టూపిడ్ టు జడ్జ్ ద ఫుల్ టేబుల్. ఇంతలో 3/4 టేబుల్లో మొత్తం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, బిర్యానీ, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. వాళ్ళ కూతురు, వాళ్ళ కోడలు అంటే వాళ్ళ వైఫ్ అందరూ కలిపి మాకు ప్రాపర్ దావత్. అండ్ హీ నోస్ సో మచ్ అబౌట్ హిందూయిజం. అందరు సిగ్గుపడ్డారు. మనం ఇట్లుంటే మన పిల్లలకి మన ఎవరికి చెప్తాం, సొసైటీకి ఏం చెప్తాం అంటే. నేను కిచెన్ గట్టు మీద కూర్చొని మా అమ్మ పూరీలు వేస్తూ ఉంటే మాట్లాడుతూ నేను ఒకసారి ఒక వాయి పూరీలు తినేసాను. నాకు దిష్టి తగులుతుందని మళ్ళీ మా అమ్మ ఎవరికి చెప్పదని మళ్ళీ ఇంకొకసారి మొత్తం చేసింది. స్ట్రేంజర్స్ బుక్ మై షోలో టికెట్ ఎట్లా బుక్ చేసుకుంటున్నారు, స్ట్రేంజర్స్ యూస్ టు బుక్. దాట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ సోషల్ డైనింగ్ ప్లాట్ఫామ్ ఫీస్ట్. 7 ఏళ్ల నుంచి నాకు వంట మీద ఇష్టం పెరిగింది. మా అమ్మని చూసామని దానికి మించి ఇంకేదో ఒకటి యాడ్ చేసామని. బట్ ఎక్కడో లోపల రేపు గెలిచేయచ్చు అన్న ఒక నమ్మకం నా కిచెన్లోనే నేర్చుకున్నా. అట్లా ప్రతి అమ్మ, ప్రతి చెల్లి, ప్రతి హస్బెండ్, వైఫ్ ఎప్పుడు వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్. చేసిన ఈ కాఫీ బాగుందని నేను ఒక్క మాట చెప్తే మా వాళ్ళు సూపర్ హ్యాపీ, ఖుష్. మా ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆ షూ వేసుకున్నారు, వీళ్ళు డ్రెస్ వేసుకున్నారు, వెళ్ళి హెయిర్ కట్ వేసుకున్నారు. సేమ్ నీ కాపీ కొట్టాలని చూడకు, ఫస్ట్ నీకేది నచ్చిందో చూడు. లేదు నీదే యూనిక్నెస్ ఉండొచ్చు, అంతే. ఇలా అదే తక్కువ మంది ఉంటామండి. ఇలా మనం పడుకునేటప్పుడు సాటిస్ఫాక్షన్తో పడుకోవాలి. ఏం చేసామని ఈ మధ్యలో జరిగేది రోజు. మా నాన్న ఇప్పటికీ లెక్కలు వేసుకునేవాళ్ళు. మొన్న లాస్ట్ అప్పటికి లెక్కలు వేసుకునేవాళ్ళు. అరే వడ్డీ ఎంత వచ్చేది, మనకి డబ్బులు ఎన్ని వచ్చేవి, నువ్వేం చేస్తున్నావు. ఓకే. సో 2014లో ఫస్ట్ మీరు పెట్టారు ఫీస్ట్ అని పెట్టారు. ఎక్కడండి అది? ఫీస్ట్ ఈజ్ నథింగ్. అది నాకు ఆఫీస్ మాదాపూర్లో ఉండేది. నా పిచ్చి చూసి నా కింద ఒక ప్రెషర్ ఉండేవాడు, చైతన్య. ఆడికి ఎక్కడో నాకంటే ఎక్కువ కనెక్ట్ అయిపోయి ఆడి ముందు రిజైన్ చేసేసాడు. నా లైఫ్లో నేను గుర్తు పెట్టుకున్నవి, నా లైఫ్నే మార్చేసిన 2 ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. ఫీస్ట్లో వాళ్ళంతా హౌస్ వైఫ్స్ అండి. సో హౌస్ వైఫ్స్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మీరు. అమేజింగ్ రియల్లీ. అప్పట్లో బ్లాగింగ్ కొత్త అయినా చాలా మంది రాసేవాళ్ళు. నేను 7 రకాల సాంబార్ చేస్తానండి. నేను 10 రకాల రోటి పట్టలు చేస్తా, 3 రకాలు 4 రకాల గుత్తొంకాయలు చేస్తా. సో అయితే ఇప్పుడు కలర్ లాంచ్ లో ఇక్కడ జరిగే యాక్టివిటీస్ ఏంటి, జనరల్ పబ్లిక్ అర్థం ఉండాలి. నాకు తెలుసు కిచెన్ లో వి డూ ఇట్ ఇన్ ద కిచెన్ స్టూడియో. వంట నేర్పిస్తూ మేము స్టోరీ టెల్లింగ్ చెప్తాం. ఏదైతే కార్పొరేట్ ట్రైనర్స్ అని ఒకటి పెట్టుకొని వాళ్ళు స్లైడ్స్ వేసుకొని మాట్లాడతారో ఇవన్నీ నేను కిచెన్లోనే నేర్పించేస్తాను. మీరు చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్నారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డూ హియర్. అండ్ వీ డూ ఇట్ ఇన్ మచ్ ఎంటర్టైనింగ్ అండ్ మచ్ బెటర్ వే. బయటకు వెళ్ళేటప్పుడు రెస్టారెంట్లో అయితే అరే బిర్యానీ బాగుంది, సాలం బాగుందని మాట్లాడుకుంటూ వెళ్తారు. కొంతమంది బేసిక్గానే మనసులో ఎన్నో భావాలు ఉంటాయి, బయటికి చెప్పడానికి వాళ్ళకి చాలా బ్యారికేడ్స్ ఉంటాయి. సో మీరు మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడారు. సో ఇంత జర్నీలో మీరు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారని నా గట్టి నమ్మకం. ఇస్ ఇట్ రైట్? లేదండి, నాది లవ్ మ్యారేజ్ కాదు, అది మా ఇంట్లో వాళ్ళ డౌట్. అవునా? నేను ఇంట్లో వాళ్ళకే డౌట్ అయినా ఇంట్లో వాళ్ళకే డౌట్. మా అమ్మగారిని చూస్తూ పెరిగాను కదా, నాకు విపరీతమైన. మా ఇంట్లో 85% గర్ల్స్, 3 అబ్బాయిలు. మేము జాయింట్ ఫ్యామిలీ కదా, 85% అమ్మాయిలే, 3 అబ్బాయిలు. అమ్మాయిలు మాకంటే షార్ప్, మాకంటే బెటర్ ఎడ్యుకేటెడ్. మాకంటే మా చెల్లి నెస్లే R&D లీడ్ చేస్తుంది స్విట్జర్లాండ్లో. మా ఇంట్లో శక్తి అంటే వీళ్ళే. అంటే మా అమ్మ లేకపోతే మా ఇల్లు ఇంకోలాగా ఉండేది. మా అమ్మ ఉంది కాబట్టి మా ఇల్లు, మేము ఇట్లా పెరిగాం. మా ఇల్లు పెరిగింది, అందరూ ఇంట్లోనూ అదే. టు బి ఫ్రాంక్, రాజమౌళి గారు, కిరవణ గారు ఇంట్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చదువు లంచ్కి ఏం చేసుకుందాం, లంచ్ చేస్తూ స్నాక్ ఏం తిందాం, స్నాక్ తింటూ నో నైట్ డిన్నర్ ఎక్కడ చేద్దాం, ఏం వండుకుందాం, ఇది జరుగుతుంది అని నాకు చాలా మంది అన్నారు. యాక్చువల్లీ ఆయన కూడా చెప్పారు చాలా సార్. భోజనం అంటే చాలా మందికి అంత ఇష్టం అండి. గురువారెడ్డి గారితో మీరు కూర్చుంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్పద్దు, వాటి గురించి ఎక్కువ భోజనం. నాకు వీఆర్ వెరీ ఫార్చునేట్, దే ఆల్ కేమ్ ఫర్ ఓనమాలు లాంచ్. ఫస్ట్ దీపం వెలిగించింది గురువారెడ్డి గారే. Brilliant people who have achieved something in life.